Good evening, everyone. My name is Martha. I'm an alcoholic, and thank you so much for welcoming me to your tradition study. It's an honor and a privilege to participate with you. By the grace of God and the fellowship of Alcoholics Anonymous, I have been continuously sober since December 11th, 2011, and I'm joining you from Colorado in the United States of America, where it is beautifully snowing and freezing right now. So thank you so much again for the invitation. ఓకే. సో నమస్కారం అండి. నా పేరు రమణ. నేను తాగుబోతుని. కిందటి వారం చెప్పినట్టు తాగుబోతుని ఏం మారలేదు. అయితే ఆ, ఇవాళ మార్తా గారు మాట్లాడుతున్నారు కదా, ఆవిడ మన 5, 6 సాంప్రదాయాల గురించి మాట్లాడతారు. నేను అనువాదం చేయడానికి ప్రయత్నిస్తాను. ఎంత అచ్చుగుద్దినట్టు వీలైతే అంత అచ్చుగుద్దినట్టు చేస్తాను. అంతే. ఆ, ప్రయత్నం మాత్రమే. అయితే ఇక మించి నేను చెప్పేది నా సొంతదేం లేదండి, అంతా ఆవిడ చెప్పింది మొదలు. సో నా పేరు మార్తా అండి. నేను తాగుబోతుని. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు, మీ సాంప్రదాయాల ఆ, మీద మీ చర్చకి ఆహ్వానించినందుకు చాలా గౌరవంగా ఉంది, ఆనందంగా ఉంది. ఆ, నేను దేవుని దయ వల్ల ఆల్కహాలిక్స్ అనానిమస్ సహాయంతో డిసెంబర్ 11, 2011 నుంచి ఆ, ఒక రోజు చొప్పున రోజువారీగా సోబర్గా ఉన్నాను. నేను కొలరాడో అన్న రాష్ట్రం నుంచి, అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ బయట మంచు కురుస్తోంది, బాగా చల్లగా ఉంది. నన్ను ఇక్కడ పిలిచినందుకు మరోసారి ధన్యవాదాలు. ఎస్ మాట్లాడు. So, I want to open our tradition study this morning where we're going to talk about the fifth and sixth traditions by just expressing my gratitude that your group exists and is going through this material, and to acknowledge that my continuous study of the traditions has significantly changed my life in much the same way that the 12 steps have changed my life. Study and continuing growth and understanding of our 12 traditions has contributed to my family, the way that I participate in my workplace, the way that I parent my child, the way that I am a partner with my husband. Our 12 traditions, and indeed all 36 of our principles, sort of holistically contribute to my life in a way that's really, really meaningful. And so I'm so grateful to share this study group with you today. యా. సో ఇవాళ నేను చెప్ చెప్పే ముందు మొట్టమొదట నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. 5, 6 సాంప్రదాయాల గురించి మాట్లాడదాము. అయితే అసలు మీ గ్రూప్ ఉండి మీ గ్రూపు ఈ సాంప్రదాయాల మీద కొంచెం ఆ, ఒక ఆ, దృష్టి సారించి దాని గురించి ఒక చర్చ పెట్టడం ముఖ్యంగా నేను చాలా కృతజ్ఞత చెబుతున్నాను. ఎందుకంటే మనం సోపానాల్ని ఎంతైతే మన ప్రోగ్రామ్గా భావించి వాటిని ఎంత ముఖ్యంగా తీసుకుంటామో మన జీవితంలో, సాంప్రదాయాలు కూడా అంతే ముఖ్యమని నేను తెలుసుకున్న విషయం. ఆ, నిరంతరం ఈ సాంప్రదాయాల అధ్యయనం చేస్తూ వాటితో జీవించడంలో ఎదుగుతూ నేను బ్రతుకుతూ ఉంటే నా కుటుంబం బాగుంటుంది. నేను ఒక మంచి తల్లిగా ఉండగలను, ఒక మంచి భార్యగా ఉండగలను. అసలు సాంప్రదాయాలు సోపానాలు కాకుండా మన 36 నియమాలు కూడా మనని ఒక మంచి మనిషిగా, మన కుటుంబాలని మంచి కుటుంబాలుగా తీర్చిదిద్దుతాయని నేను బాగా ప్రగాఢంగా నమ్ముతున్నాను. అంచేత మీరు సాంప్రదాయాల మీద ముఖ్యంగా వాళ్ళు దృష్టి పెట్టినందుకు ముఖ్యంగా నేను కృతజ్ఞత తెలుసుకున్నాను. ఎస్. So, with that, we'll start off with the fifth tradition, and I'll read both the long and the short forms of the tradition. The short form says each group has but one primary purpose: to carry its message to the alcoholic who still suffers. And then the long form expands on that a bit. It says each Alcoholics Anonymous group ought to be a spiritual entity having but one primary purpose: that of carrying its message to the alcoholic who still suffers. యా. సో ఇప్పుడు ఒక్కసారి
ఐదో సాంప్రదాయాన్ని మననం చేసుకుందామండి. ఆ, మనం సంక్షిప్తంగా చదువుకుంటాం మీటింగ్లో. ఇలా ఉంటుంది: ప్రతి గ్రూపు ప్రధాన లక్ష్యం ఒకటే, ఇంకనూ బాధపడుతున్న త్రాగుబోతులకు ఏ సందేశం అందజేయటయే. అదే కొంచెం వివరణాత్మకంగా చెప్తే, ఇంకొక రెండు వాక్యాలు ఎక్కువగా చెప్పుకుంటే, ఆ, బిగ్ బుక్ లోనే ఉంది. మన తెలుగు బిగ్ బుక్ లో 200 పేజీలో ఉందండి. ఆ ఆల్కహాలిక్స్ అనానిమస్ కి చెందిన ప్రతి గ్రూపు ఒక ఆధ్యాత్మిక అస్తిత్వంగా ఉంటూ ఒకే ఒక ప్రధానమైన ప్రయోజనాన్ని ఒకే ఒక ప్రధానమైన ప్రయోజనాన్ని కలిగి ఉండాలి. ఇంకా త్రాగుబోతుతనంతో బాధపడుతున్న త్రాగుబోతుకు తన సందేశాన్ని అందజేయటమే. ఇది లాంగ్ ఫామ్. ఎస్ మార్తా. So, a couple of things particularly are apparent to me when I look at the long form. And I'll just note that typically the long form of each tradition offers me the level of specificity that I need in order to understand the tradition a little bit better than the short form. So, I often will work from the long form of a tradition. And I also would like to note that the traditions, much like the steps or any of our spiritual principles in Alcoholics Anonymous, exist on a spectrum. And there's really never any black or white, yes or no, right or wrong answer with respect to our traditions, as far as I can tell. Most of the traditions exist in shades of gray for me to assess my own personal relationship with them and to try to find my own ideals about how I would like to practice them in my life, in my home group, and in Alcoholics Anonymous. They're usually not they're not rules. They're not rules and they're not concrete, and they are for me to adopt for myself and interpret for myself. యా. ఇప్పుడు ముఖ్యంగా నేను చదివిన వాటిల్లో వివరణాత్మకమైన ఆ, రీతిలో చదువుకుంటే నాకు కొంచెం బాగా అర్థమవుతుందండి సాంప్రదాయాలు. ఎందుకంటే ఆ, కొంచెం విదితంగా రాశారు. అందులో విశేషంగా ఈ దేని మీద ధ్యానం చేయాలి అన్న సూచన వివరణాత్మకమైన రూపంలో ఉంటుంది. సంక్షిప్తంగా చదివితే అంతగా నాకు స్ఫురించదు అది. కాబట్టి నేను సాంప్రదాయాల గురించి మాట్లాడినప్పుడు కానీ వాటిని అవలంబించినప్పుడు కానీ వివరణాత్మకమైన రూపానికి వెళ్తాను. దాని గురించి చెప్తా. ఆ, చెప్పే ముందు ఒక విషయం ఏంటంటే, ఈ ఆ, సంప్రదాయాలు అనేవి సూటిగా మనం పాటించాల్సిన నియమాలు కాదండి. ఇది తప్పు, ఇది రైటు, ఇలా చేయాలి, అలా చేయకూడదు, అట్లా రాసులు పోసినట్టు మన జీవితంలో మనం చేసే చర్యలన్నిటినీ ఈ సంప్రదాయానికి నిబద్ధతతో ఉందా లేదా అని చెప్పి రాసులు పోసి చెప్పలేము. సాధారణంగా జీవితం మధ్యరీతిలో ఉంటుంది. అంత మంచి కాదు, అంత చెడు కాదు, అంత కరెక్ట్ కాదు, అంత తప్పు కాదు. ఎటొచ్చి ఈ సాంప్రదాయాలు కొన్ని ధ్యేయాలు, కొన్ని లక్ష్యాలుగా నేను భావిస్తూ ఉంటా. ఈ సాంప్రదాయం ప్రకారం నడుచుకునేలా నా జీవితాన్ని మలుచుకొని దాని వైపుకి ప్రయాణం చేయాలి అన్న ధ్యేయాలుగా దీన్ని భావిస్తే ఆ, దీన్ని సరిగ్గా వినియోగించుకోవచ్చని నా నమ్మకం అండి. ఎస్. Up to this point in our traditions, in traditions 1 through 4, we started to learn a little bit more about what it means to be an AA member, who can be an AA member, and what it means to be an AA group, who can call themselves an AA group, and those types of requirements. One thing that I really love about the long form of the fifth tradition is it tells me something very, very important about what an AA group is. In the very beginning of the long form says each Alcoholics Anonymous group ought to be a spiritual entity. And when I participate in my home group, I always, in every meeting that we hold every Wednesday night, try to think of us as a spiritual entity. So I really, really love that additional piece of definition that we have in the fifth tradition about what it means to be an AA group. Our AA groups are spiritual entities. యా. సో ఇంతవరకు మనం 1 నుంచి 4 సాంప్రదాయాలు గురించి తెలుసుకున్నాము. తెలుసుకోవడంలో మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, అసలు ఏ అంటే ఏంటి, ఏ సభ్యులు అంటే ఎవరు, ఎవరు తమని తాము ఏ సభ్యులుగా భావించుకోవచ్చు, పిలుచుకోవచ్చు, ఏ గ్రూపు ఆ, అంటే ఏంటి, అసలు గ్రూపులో సభ్యత్వానికి కావాల్సిన మనకి
క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సభ్యత్వానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు గ్రూప్ ఏంటి అని చాలా అందమైన మాటల్లో చెప్తోందండి. సాంప్రదాయం, ఐదో సాంప్రదాయంలో ప్రతి గ్రూపు ఒక ఆధ్యాత్మిక అస్తిత్వము అని చెబుతున్నారు. సో నేను నా అంతటి వరకు మా గ్రూపు ప్రతి బుధవారం రాత్రి కలుస్తుందండి. ప్రతి బుధవారం రాత్రి నా గ్రూప్ లో ప్రతి మీటింగ్ లోను నేను, మనం కూర్చున్నాము, 10 మంది కలిసి కూర్చున్నాం, గ్రూప్ మీటింగ్ మొదలు పెట్టుకున్నాం అంటే ఇది ఒక ఆధ్యాత్మికమైన అస్తిత్వము అన్నది మననం చేసుకుంటాం మనసులో. ఎస్ మార్క్. Then it tells me that this spiritual entity in which I participate has to have one primary purpose, one purpose first. And I sort of like to always think about the two most extreme ends of any spectrum when we look at traditions in Alcoholics Anonymous. And in this case, the ends of the spectrum I like to think about are, why do we need to have a primary purpose at all? And why do we need to have only one? And I think what that means to me is, in Alcoholics Anonymous, there are so many highly skilled, intelligent, smart, capable people that are really good at a lot of things. But collectively, the only thing we really share universally throughout our fellowship is we're really good at talking about our drinking problems and having solved them together using our common solution. If we tried to do other things together, it is very likely that we would experience disunity and conflict with our first tradition, which is always our first priority. ఆల్రైట్. సో ఇది ఒక ఆధ్యాత్మిక అస్తిత్వము. ఆ తర్వాత నెక్స్ట్ ముక్క ఏం చెబుతుందంటే సాంప్రదాయం, ఈ ఆధ్యాత్మిక అస్తిత్వం, ఇందులో నేను భాగస్వామిని, మనందరికీ కలిపి ఉమ్మడిగా ఒకటే ఒక ప్రధాన లక్ష్యం ఉంది. నేను ఎప్పుడు ఇలా ఆలోచిస్తా, రెండు ప్రశ్నలు అడగచ్చు ఇట్లాంటి వాటి మీద. ఒకటేంటంటే, అసలు ప్రధాన లక్ష్యం ఎందుకు ఉండాలి? అది ఒకవైపు ఆలోచన. వ్యతిరేకంగా ఇంకో వైపు ఆలోచించవచ్చు, ఉంటే ఉంది, ఒకటే ఎందుకు ఉండాలి అని. దానికి జవాబు ఇట్లా అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏలో అందరూ తాగుబోతులు అండి, కాకపోతే ఎంతో నైపుణ్యం ఉన్నవాళ్ళు, ఎంతో తెలివితేటలు ఉన్నవాళ్ళు, ఎంతో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు, అర్హతలు ఉన్నవాళ్ళు, తెలివితేటలు ఉన్నవాళ్ళు, రకరకాల మంది చేరితే అయింది. వీళ్ళందరినీ వదిలితే రకరకాల వాటి మీద చాలా బాగా మాట్లాడగలరు. ఎటొచ్చి ఉమ్మడిగా మనం మాట్లాడుకోగలిగిన విషయం ఏంటి అంటే, నా తాగుబోతుతనం ఎలా సాగింది, నేను ఎలా మేల్కొన్నాను, ఎలా స్వస్థతలో ఉన్నాను, ఈ ఒక విషయం మీద మాత్రం అందరూ ఉమ్మడిగా మాట్లాడగలం. ఎవడి విషయం వాడు మాట్లాడటం మొదలు పెడితే అది ఐక్యత కాకుండా అనైక్యానికి దారితీస్తుంది, మన మొదటి సంప్రదాయాన్ని దెబ్బతీస్తుందని ఒకే ఒక ప్రధాన లక్ష్యం అనేది నాకు ఎంతో ఇష్టం. అందుకే ఉందని నేను భావిస్తున్నాను. ఎస్ మార్త. Many of us share throughout our fellowship common ground about problems other than alcohol, things like other substances or perhaps mental health challenges. And it's really common for us to find shared experience around other things that are not alcohol specifically. However, it is my belief and interpretation in this tradition, in the fifth tradition particularly, that if because we're Alcoholics Anonymous, I know for certain that the people in the room ought to be people who suffer from alcoholism, people who have a desire to stop drinking alcohol in particular. And I feel that it would be irresponsible for me as an AA member, now I'm just sharing my personal experience, to suggest that Alcoholics Anonymous has a solution to a problem that not all of us have. If I don't have personal experience having overcome, for instance, a drug addiction, it would be
really presumptive for me to tell somebody who had that problem that I knew how to solve the problem they were suffering with. So, for this reason, it's very important for our groups to speak about the one thing that we know we universally share with each other. యా సో మన అందరం కూడా ఇందులో భాగస్వాములం. మనందరికీ ఉమ్మడిగా ఉన్నది ఏంటి అంటే ఉమ్మడి సమస్య, ఉమ్మడి పరిష్కారం అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం అండి. ఎందుకంటే ఇప్పుడు మనలో చాలా మందికి వేరే మాదక ద్రవ్యాలతో ఆ, అనుభవం ఉండి ఉండొచ్చు, లేకపోతే మానసిక జబ్బులతో అనుభవం ఉండి ఉండొచ్చు. అయితే నేను నా వ్యక్తిగత అనుభవం తెలుసుకున్నది ఏంటంటే ఇది ఆల్కహాలిక్స్ అనానిమస్. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతివాడు, వచ్చి కూర్చున్న ప్రతి మనిషి కూడా, ప్రతి సభ్యులు కూడా మూఢ సాంప్రదాయం ప్రకారం వచ్చి కూర్చున్నారు. అంటే ఏంటి, తాగుడు మానేయాలన్న కోరికతో వచ్చి కూర్చున్నారు అన్నది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పే పరిష్కారం ఏవైతే ఉంటే, నా అనుభవం ఏ పరిష్కారం గురించి నేను పంచుకోవాలంటే అందరికీ ఉన్న ఉమ్మడి సమస్య గురించి నేను పంచుకోవాలి. ఇప్పుడు అవతల వాడికి మాదక ద్రవ్యాలతో ఇబ్బంది ఉంది, నాకు ఆ సమస్య లేని పక్షాన నేను దాని గురించి పరిష్కారం చెప్తే అది ఉత్తుత్తి అవుతుంది, నేను ఊహించింది అవుతుంది. ఎందుకంటే నాకు అనుభవం లేని దాని గురించి నేను షేర్ చేయకూడదు, నేను అసలు మీతో అనుభవం పంచుకోకూడదు. అందరికీ ఉమ్మడిగా ఉన్నది అని స్పష్టంగా తెలిసింది ఆల్కహాలిజము. దాని గురించి నేను మాత్రమే నేను కేంద్రీకృతంగా నా మాట కానీ, నా షేరింగ్ కానీ, నా సందేశం కానీ ఉండాలి. ఎస్. For these reasons, it's important for us to have only one primary purpose, only this one thing that we really focus our recovery solutions and efforts toward. The other side of the spectrum is, why do we need to define a singular purpose at all? And for me, the answer is, if we did not have a stated primary purpose, we wouldn't really understand what it was, what our objective was when we come together in our groups and our meetings. And so it's very important that we have a direction in which we can focus our message and our solution, which I will talk about in just a moment. So somewhere in the middle, as always, in Alcoholics Anonymous, we fall between having too many purposes and being outside of the scope of our expertise, or no direction at all and really lack clarity. And if people came here and we didn't have a clear and focused message, they wouldn't be able to understand whether or not they belong. Right. Hopefully that wasn't too fast, Rob. Yeah, no, that's fine. I get it. So, ఈ ఒకటే ప్రధాన లక్ష్యం ఎందుకు అన్నది బాగుంది. అసలు ప్రధాన లక్ష్యం ఎందుకు ఉండాలి అని అవతల ప్రశ్న వేస్తే ఒకటే జవాబు అండి. అసలు ప్రధాన లక్ష్యం, అసలు లక్ష్యం లేకపోతే అసలు మనం మీటింగ్కి ఎందుకు వెళ్తున్నామో కూడా మనకు తెలియదు. అసలు ఆ విషయంలో మనకు స్పష్టత ఉండదు. అంచేతే అన్ని సంప్రదాయాల్లాగా, నాకు నా అనుభవంలో ఏలో అన్ని నియమాల్లాగా మధ్య మనం దారి మధ్యలో నడుస్తామండి. అటువైపుకి పోం, ఇటువైపుకి పోం. ఎందుకంటే అటువైపు వెళ్తే ఎవడిని వాడిని వదిలేస్తే, ఏ మనిషిని వాడి ఇచ్చికి వదిలేస్తే, ఎవడి ప్రధాన లక్ష్యం వాడిదైతే అది పూర్తి అనైక్యతకు దారి తీస్తుంది, చాలా గందరగోళానికి దారి తీస్తుంది. యువతల వైపుకి వచ్చి అసలు ప్రధాన లక్ష్యమే లేకపోతే అసలు మనం ఎటు వెళ్తున్నాం అనే దారి తోచకుండా వెళ్తుంటాం. అసలు మీటింగ్కి ఎందుకు వెళ్తున్నామో తెలియకుండా ఉంటాం. అసలు మనకి కొత్త మిత్రుడు ముందు వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండాలా, మనతో వెళ్ళిపోవాలా, వెళ్ళి బయటకు వెళ్ళిపోవాలా అన్నది వాళ్ళకి స్పష్టతతో తెలియదు. మనం అందరం ప్రధాన లక్ష్యంతో ఉమ్మడిగా ఉంటే కొత్త మిత్రుడికి కొత్త స్ఫూర్తి అందించే అవకాశం ఎక్కువ ఉంది. యా మార్త. Next, our long form tells us that this one primary purpose we are to cultivate together is to carry its message. It says each group's primary purpose is to carry its message to the alcoholic who still suffers. And this is a really important
language note that I like to sort of hold in my attention and awareness. It doesn't say that each group's primary purpose is to carry Alcoholics Anonymous's message. It says the group's message. And I want to pause and invite you to consider this question. If it did say each group's primary purpose is to carry Alcoholics Anonymous's message to the alcoholic who still suffers, what is Alcoholics Anonymous's message? Translate. Yes. Or are we pausing? So, okay. So No, translate, then pause. I get it. సో ఆ తర్వాత మాటలు చాలా ముఖ్యమైనవండి. ఈ వివరణాత్మకంగా రాసినప్పుడు ఒక్కసారి మళ్ళీ చదువుతా, గమనించండి. ఒకే ఒక ప్రధానమైన ప్రయోజనాన్ని కలిగి ఉండాలి. ఆ, కాదు, నేను వివరణాత్మకంది కరెక్ట్. ఇంకా త్రాగుబోతనంతో బాధపడుతున్న త్రాగుబోతుకు తన సందేశాన్ని అందజేయడమే. ప్రతి గ్రూపు అన్నారు మొదట, తన సందేశాన్ని అన్నారు. తన సందేశం అంటే ఏంటి? గ్రూప్ సందేశం. ఇక్కడ గమనార్హం ఏంటంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి గ్రూపు ఏ సందేశాన్ని అందించాలని రాయలేదండి. ప్రతి గ్రూపు తన సందేశాన్ని అందించాలని రాశారు. ఇక్కడ ఒక్క క్షణం మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా ఒక్కసారి ఆలోచించి, నిశ్శబ్దంగా ఉండి ఆలోచించి, ఒకవేళ ప్రతి గ్రూపు ఏ సందేశాన్ని అందించాలి అన్న రీతిలో రాస్తుంటే ఎలా ఉండేది? ఏ సందేశం ఏంటి అని మనం ఆలోచించాలి. సో ఇప్పుడు ఏ సందేశం ఏంటి అని ఆలోచించండి ఒకసారి. అది చెప్పారు. ఆలోచిస్తూ ఉండండి, ఆవిడ మళ్ళీ మాట్లాడతారు. ఎస్ మాత. If I ask every AA member on this Zoom call what AA's message is, I bet I would get a different answer from every person. Perhaps some AA members would say that AA's message is go to meetings and don't drink between meetings. Some people would say that AA's message is you can recover through work in the 12 steps with a sponsor and live a life neutral to alcohol. Some people would say that AA's message is a holistic practice of all three sides of our triangle, unity, service, and recovery. Some people would say that our message is a fellowship that will be a sufficient substitute to the way that they drink. There are many valid answers to this question, and they differ pretty broadly between each AA member that you might ask. Not only do they differ between each AA member that you would ask, they also differ significantly between the AA groups that we participate in. I actually believe that it is for this reason that some of our early suggestions for newcomers in AA is to attend as many meetings as possible in their first days of sobriety so that they can hear many different messages and approaches to our solution in Alcoholics Anonymous. సో ఇందాక ఆవిడ మనం ప్రశ్నతో వదిలేరు కదా. అదేమిటంటే, ఏ సందేశాన్ని అందించడం ప్రతి గ్రూప్కి ప్రధాన లక్ష్యం అని రాసుంటే ఏ సందేశం ఏంటి అన్న సమస్య వస్తే మీరేం జవాబు చెప్తారండి ఆ ప్రశ్న వస్తే అని అడిగి ఆగి ఒకసారి ఆలోచించుకోమన్నారు. ఇప్పుడు ఆవిడ విషయం ఏంటంటే, ఆవిడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీలో అందరినీ కూడా ఒక్కొక్కరిని పేరు పేరున అడిగారు అనుకోండి ఏ సందేశం ఏమిటి అని. ఒకళ్ళు అంటారు మీటింగ్లకు వెళ్ళు, తాకుండా మీటింగ్లకు వెళ్ళు, బాగుంటావు. అదండి నా ఉద్దేశంలో ఏ చెబుతున్న సందేశం అంటే. ఇంకొకళ్ళు అంటారు లేదు 12 సోపానాలు స్వాంతం పట్టుకొని చేయి నీ జీవితం బాగుంటుంది అని ఇంకోటి సందేశం చెప్తాడు. మరొకడు ఏంటంటే ఏ జీవితం అంటేనండి మన త్రికోణంలో మూడు వైపులా కూడా సమానంగా ఉండాలండి, సమపాళ్లలో ఉండాలండి. అంటే ఐక్యత, స్వస్థత, సేవ కూడా మూడు సమపాళ్ళు ఉంటేనే జీవితం చక్కబడుతుంది అన్నది నా ఉద్దేశంలో సందేశం అండి అంటాడు. మరొకడు అంటాడు తాగుడిని తీసేసి నీ జీవితంలో ఏం చేర్చుకో, తాగుడికి సరైన విరుగుడు ఈ ఏఎల్లో సభ్యత్వం, సభ్రాతృత్వం అని ఇంకోడు అంటాడు. ఇలాగా అడిగిన ప్రతివాడు కొత్త కొత్త సందేశం, కొత్త కొత్త
కొత్త కొత్త కూడా కాదు, తమ సొంత రీతిలో దేని వివరిస్తారు. ఇటొచ్చి ఇవన్నీ ఒకటేనా అంటే కాదండి, చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన 4 ఉదాహరణల్లో అన్ని తేడా తేడాగా ఉన్నాయి. ఎలాగైతే మనుషుల్ని ప్రశ్న అడిగితే తేడా ఉంటుందో, గ్రూపులను అడిగినా కూడా ఇదే తేడాలు ఉంటాయి. అందుచేతనే అనుకుంటా మనం కొత్త మిత్రుడు వచ్చినప్పుడు ఏం చెబుతామంటే, వాళ్ళకి మొట్టమొదటి సలహా ఏం చెబుతామంటే, చూడు బాబు, మీటింగ్లకు వస్తూ ఉండు, ఒకే మీటింగ్ కాదు 10 మీటింగ్లకి వెళ్ళు, రకరకాల మీటింగ్లకి వెళ్ళు అని చెప్తాం. అది వాడికి తెలిసినా తెలియకపోయినా మనకు తెలిసిన విషయం ఏంటంటే, 10 గ్రూపులకి వెళ్ళి 10 చోట్ల ఏ సందేశం వింటే 10 సందేశాలు వినొచ్చు ఆ మనిషి. విని మొత్తం సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఒక గ్రూపు ఒక మనిషితో వెళ్తే సరిపోదు. అందరినీ కూడా ఎదుర్కోవాలి, అందరినీ వినాలి అన్నదే మన భావన. ఎస్. My home group regularly talks in our group conscience about what our message is so that we have a shared and unified understanding of how we can carry it more effectively. And I think that's an important practice. And it brings me to the final piece of the long form of the tradition that I like to talk about. It says, our primary purpose is to carry my home group's message to the alcoholic who still suffers. Sometimes I think there's a misunderstanding in AA of who the alcoholic who still suffers is. A lot of times I will hear people say that the newcomer is the most important person in the room. And I think there's a lot of validity to that. I also think that often the alcoholic who still suffers is somebody who quietly attends our meetings and has a lot of perhaps sober time, but might be experiencing a significant life challenge being a sober person and doesn't feel like they have a space to talk about that. The alcoholic who still suffers could be anybody in the room. And it is our work to do as home group members to really invite God into the carrying of our message so that we can make sure that anybody who needs it has access to it and that we don't let people float out the doors just because they have time. యా. సో మా హోమ్ గ్రూప్ లో ఏం చేస్తామంటే, ఈ సంప్రదాయాన్ని గురించి మేము ఆరారా ఒక గ్రూప్ అంతఃకరణ మీటింగ్ పెట్టుకొని అందరం కలిసి చర్చించుకుంటామండి. చర్చించుకొని అసలు మన గ్రూప్ మెసేజ్ ఏంటి, మన గ్రూప్ ప్రధాన లక్ష్యంగా ఒక సందేశాన్ని అందించాలి అని మన సంప్రదాయాలు చెబుతున్నప్పుడు ఏమిటండి మన సందేశం, మన గ్రూప్ సంబంధించి. ఎందుకంటే మనం అందరం కలిసి ఒక గ్రూప్ పెట్టుకున్నాం, మనం నలుగురం ఒకలా ఆలోచిస్తాం కాబట్టి ఒకసారి మాట్లాడుకుందాం. ఒకటి, మన ప్రధాన లక్ష్యంగా భావించే సందేశం ఏంటి మన గ్రూపుకి సంబంధించినంత వరకు. రెండు, ఆ సందేశానికి మనం కట్టుబడి ఉంటున్నామా ఇటీవల ఈ 10 మీటింగుల్లో, ఈ కిందటి నెలలో, కిందటి 6 నెలల్లో అని ఒక్కసారి మమ్మల్ని మేమే సమీక్ష పెట్టుకుంటాం అన్నమాట. ఆఖరి ముక్క సంప్రదాయంలో చెప్తా ఇప్పుడు, ఇంకనూ బాధపడుతున్న త్రాగుబోతుకి అని ఉన్నదండి. సందేశాన్ని ఎవరికి అందించాలి? ఇంకనూ బాధపడుతున్న త్రాగుబోతుకి. ఎవరు ఆ వ్యక్తి? ఇంకనూ బాధపడుతున్న త్రాగుబోతు ఎవరు? సామాన్యంగా మనం అనుకునేది ఏంటంటే, బాధపడుతున్న త్రాగుబోతు ఎవరు అంటే కొత్త మిత్రుడు, కొత్తగా ఏకి వచ్చినవాడు, ఇవాళే మొదటిసారి మీటింగ్కి వచ్చినవాడు, తాగుడు ఇంకా వదులుదామని కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి. అందుకే మనం చాలాసార్లు అంటుంటాం మీటింగుల్లో, న్యూ కమరే విఐపి మన మీటింగ్లో అని చెప్పి అంటుంటాం. ఓకే, బాగుంది. అయితే కొన్నాళ్ల పాటు ఆల్కహాల్కి దూరంగా ఉన్నవాడు బాధపడుతున్న త్రాగుబోతు కాకూడదా అంటే తప్పకుండా అయి ఉండొచ్చు. అసలు నిశ్శబ్దంగా మీటింగ్లకు వస్తూ పోతూ ఉండి ఎన్నో ఏళ్లు సోబరుగా ఉన్న వ్యక్తి కూడా బాధపడుతున్న తాగుబోతు అయి ఉండొచ్చు. ఎంచేతంటే సోబర జీవితాన్ని భరించలేక, సోబర జీవితాన్ని ప్రశాంతతతో జీవించలేక ఉన్నవాళ్ళు మరొకడు ఉండొచ్చు. అతను త్రాగుబోతున్న వాడు, బాధపడుతున్న త్రాగుబోతు అయి ఉండొచ్చు, ఆమె కూడా అయి ఉండొచ్చు. అందుకే మనం వీడు బాధపడుతున్నవాడు, వాడు బాధపడుతున్నవాడు అని మనం ఎంపిక చేయకుండా ప్రతి మీటింగ్, అందుకే ఆధ్యాత్మిక అస్తిత్వం అనేది, ప్రతి మీటింగ్ లోకి భగవంతుణ్ణి ఆహ్వానించి మన సందేశం ఎవరికి అవసరమో వాళ్ళకి అందించు దేవా అన్న ప్రార్థన చెప్పుకుంటే మంచిది. ఎందుకంటే
నేను చాలా రోజుల నుంచి ఏ మీటింగ్లకు వస్తున్నాను, సోబర్గా ఉన్నాను, నేను బాధపడుతున్న త్రాగుబోతుని కాదు అని విర్రవీగుతూ మీటింగ్ బయటికి వెళ్ళే పరిస్థితి మనం ఎప్పుడు రానియకూడదు. ఎస్ మార్త. Final thoughts on the fifth tradition before we move on to the sixth. In any tradition, I like to ask myself how I can apply the principles behind the traditions to my personal life and my spiritual growth as an individual. Often traditions feel really applicable in my home group or even in my workplace or my family, but I also like to think about what they mean to me as an individual. And this one invites me to ask, what is my primary purpose in my life? Which is a really big question. And I would encourage everybody who would like to reflect on the traditions to stop and think about the answer to that as we move through Alcoholics Anonymous and as we continue to connect with the God of our understanding. And I think mine is to be of maximum use to God and the people around me. I think that's a message that's been carried to me over and over in Alcoholics Anonymous. I am a true believer that I wouldn't be here without AA. I think that statistically I should have died of alcoholism a long time ago. And so everything from here forward is borrowed time for me. And that means that I get to use it to try to help other people who have this seemingly unsolvable problem that I had, that you helped me solve. యా, ఆఖరి ముక్కండి ఈ సాంప్రదాయం మీద. ఆ, ప్రతి సాంప్రదాయం గురించి ఈ విషయం ఒక్కసారి మనం ఆలోచించుకోవడం అవసరం అని నేను ఎప్పుడు అనుకుంటా. అదేంటంటే ఈ సాంప్రదాయం నా వ్యక్తిగత జీవితంలో నాకు ఎట్లా పనికొస్తుంది, ఒక వ్యక్తిగా నా ఆధ్యాత్మిక ప్రగతికి ఎలా సహకరిస్తుంది అని ఒకసారి ఆలోచించుకొని దాన్ని బట్టి జీవితాన్ని మలుచుకోవడం అవసరం అని నేను చాలా అనుకుంటుంటాను. ఇవి గ్రూపులకు సంబంధించి రాశారు కదా అని చెప్పి చాలాసార్లు మనకు అనిపిస్తుంది ఏంటంటే, సులభంగా మనకు తట్టేది ఏంటంటే, నా పనిలో, నా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అక్కడ గ్రూపులతో ఎలా మెలగాలి, లేకపోతే ఇంట్లో భార్య బిడ్డలతో భర్త బిడ్డలతో ఎట్లా మెలగాలి, ఇట్లా ఆలోచిస్తాం. ఎటొచ్చి వ్యక్తిగతంగా కూడా నా మటుకు నేను నా జీవితాన్ని ఎలాగ మున్ముందు జరుపుకోవాలన్న దాంట్లో కూడా సాంప్రదాయాలు పనికొస్తాయని నా ఉద్దేశం. ఇప్పుడు ఈ సంప్రదాయంలో చెప్పింది ఏంటి, ప్రధాన లక్ష్యం గురించి చెప్పారు కదా. ఒకసారి ఆలోచించుకోండి, నేను మిమ్మల్ని సలహా ఇచ్చేది ఏంటి, ఒకసారి ఆలోచించుకోండి. మీ జీవితానికి ప్రధాన లక్ష్యం ఏంటి అన్నది మీరు ఒకసారి ఆలోచించుకొని దాని ప్రకారం మలుచుకుంటే మనం ఆధ్యాత్మిక ప్రగతి చెందుతూ పోతాం ఏలో. అప్పుడు ఈ సంప్రదాయాన్ని మన జీవితంలో అన్వయించుకున్న వాళ్ళం అవుతాం. నా మటుకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా జీవితంలో నా ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, భగవంతుడికి, నా చుట్టుపక్కల మనుషులకి ఎంత వీలైతే అంత నేను పనికి రావడానికి ప్రయత్నిస్తాను. రైట్. నేను పనికి రావాలి. ఎందుకండి, నిజం చెప్పాలంటే నేను తాగిన తాగుడికి నేను ఎప్పుడూ పోయి ఉండాల్సిందాన్ని. అలాంటిది నాకు బ్రతకడానికి ఇంకొన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు. అంటే ఇదంతా నాకు అరువిచ్చిన కాలం. ఈ కాలంలో నేనేం చేయాలి? నన్ను ఆ భయంకరమైన వ్యాధి నుంచి బయటకు తీసిపడేసి ఒక సోబర్ జీవితం జీవించే ఒక పరిష్కారం మీరంతా నాకు అందజేశారు. ఇంకనూ బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందజేయడం, వాళ్ళకి పనికి రావడం, వాళ్ళ జీవితం ఒ- ఇంతో కొంత మెరుగు కావడానికి, ఇంత కారణం అవడానికి నేను ప్రయత్నించడం, ఇదే నా ప్రధాన లక్ష్యం అని నా మటుకు నేను అనుకుంటున్నా. ఎస్ మార్త. Perfect. So that was tradition 5. I'll move along to tradition 6 and read the short and long forms. The short form says an AA group ought never endorse, finance, or lend the AA name to any related facility or outside enterprise, lest problems of money, property, and prestige divert us from our primary purpose. And the long form says problems of money, property, and authority may easily divert us from our primary spiritual aim. We think, therefore, that any considerable property of genuine use to AA should be separately incorporated and managed, thus dividing the material from the spiritual. An AA group, as such, should never go into business,
secondary aids to AA, such as clubs or hospitals, which require much property or administration, ought to be incorporated and so set apart that they, if necessary, they can be freely discarded by the groups. Hence, such facilities ought not to use the AA name. Their management should be the sole responsibility of those who financially support them. For clubs, AA managers are usually preferred, but hospitals, as well as other places of recuperation, ought to be well outside AA and medically supervised. While an AA group may cooperate with anyone, such cooperation ought never go so far as affiliation or endorsement, actual or implied. An AA group can bind itself to no one. యా ఇప్పుడు ఆరో సాంప్రదాయానికి వద్దామండి. ఆరో సాంప్రదాయం సంక్షిప్తంగా చెప్పుకునేది ఏంటంటే ఏ గ్రూపు ఏ విధమైన సంబంధిత సదుపాయాలకు లేక బయటి వ్యవస్థలకు సమ్మతి తెలుపుట గాని ధన సహాయం చేయుట గాని ఏ యొక్క పేరు అరువిచ్చుట గాని చేయరాదు. అలా చేసినట్లయితే డబ్బు, ఆస్తి, ఖ్యాతి వంటి సమస్యలు మనల్ని మన ప్రధాన లక్ష్యం నుండి మరలుస్తాయి. అది సంక్షిప్తంగా. ఇప్పుడు వివరంగా బుక్ లో ఏం రాశారంటే మన ప్రాథమిక ఆధ్యాత్మిక లక్ష్యం నుండి ధనం, ఆస్తి, అధికారాల నుండి జనించే సమస్యలు మనల్ని సులభంగా ప్రక్కదారి పట్టించవచ్చు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే యథార్థమైన ఏ ప్రయోజనాల కోసం ఖర్చు చేయడానికి ఉద్దేశించబడిన ఆస్తి ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిర్వహించడం మంచిది. దానివల్ల భౌతికమైన ఆస్తిని ఆధ్యాత్మిక నిండిన లక్ష్యం నుండి విడిగా ఉంచగలిగినట్లు అవుతుంది. ఏ గ్రూప్ ఏది కూడా వ్యాపార నిర్వహణ చేయకూడదు. ఏ ప్రయోజనాలను ప్రయోజనాలకు ఉపకరించే హాస్పిటల్స్, క్లబ్స్ లాంటి సెకండరీ సంస్థలు వేరేగా ఏర్పాటు చేసి నిర్వహించడం, అవసరమైతే వాటిని ఏ గ్రూప్ నుండి పూర్తిగా విడదీయగలిగేలా ఉంచడం జరగాలి. కనుక అలాంటి సంస్థలు ఏ పేరును ఉపయోగించకూడదు. ఆర్థికంగా ఎవరైతే వాటికి మద్దతునిస్తున్నారో వాళ్లే ఆ సంస్థల నిర్వహణ బాధ్యతను కూడా తీసుకోవాలి. క్లబ్బుల విషయానికి వస్తే ఏ మేనేజర్లు సరిపోతారు. కానీ హాస్పిటల్స్ వంటి వాటి విషయంలో మాత్రం ఏతో సంబంధం లేని విధంగా ఉండాలి. వైద్య నిపుణులచే పర్యవేక్షించబడుతూ ఉండాలి. ఏ గ్రూపు ఏదైనా ఇతరులతో కలిసి సహకరించాల్సి వస్తే అది ఏ రకమైన ఏ విధమైన అనుబంధత్వానికి లేక ప్రోత్సాహానికి దారి తీయకుండా ఉండాలి. ఏ గ్రూప్ దేనికి ఎవరికి తనను అనుబంధించుకోలేదు. ఇది వివరణాత్మకమైన ఆరవ సాంప్రదాయం. ఎస్ మార్తా. To talk about the sixth tradition, I typically like to open with a story about a group that I was a member of when I came to AA. When I first arrived in Alcoholics Anonymous, my home group was a very large group that met in a clubhouse in my city, where many other meetings also met. And this facility hosted all sorts of 12-step groups all day, every day. Many meetings took place in this particular space. And my home group at the time was the largest and most well-funded of any of them. And what happened was we lost collectively the lease on the meeting space where we hosted our groups, and we had to move, which seemed like not that big of a deal. But if you've been in AA for a little while and you stop to think about that for like 4 seconds, you can imagine that actually moving down the street for 15 different 12-step groups was in fact a very big deal. And it taught me a lot about the sixth tradition, and I'll share with you what it was that I learned in that experience. రైట్. సో ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి మొత్తం ఒక కథ చెప్తానండి. నేను మొట్టమొదట్లో వచ్చిన విషయం ఒకటి చెప్తాను. నేను మొట్టమొదటిలో ఏకి వచ్చినప్పుడు నా హోమ్ గ్రూప్ చాలా పెద్ద గ్రూప్ ఉండేది. చాలా మంది వస్తుండేవాళ్ళు ఆ ఏ మీటింగ్ కి. అది ఒక భవనంలో జరుగుతుండేది, ఒక బిల్డింగ్ లో జరుగుతుండే. ఆ బిల్డింగ్ ఏంటంటే ఈ మన 12 సోపానాల కార్యక్రమాలకు మాత్రమే అది వాడుకునేవాళ్ళు. అది అద్దెకి తీసుకుని
పొద్దున్నే సాయంత్రం వరకు 7 రోజులు కూడా ఏదో ఒక 12 సంవత్సరాల మీటింగ్ జరుగుతూ ఉండేది. ఓకే. అది ఏ అనే కాదు, చాలా జరుగుతుండేది. వాటన్నిటిలోకి కూడా నా ఏఐ గ్రూపు అన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే కూడా కొంత ఆ, డబ్బు ఎక్కువ సేకరించే గ్రూప్ మాదనమాట. సో ఏమైంది, ఒకానొక సమయంలో ఆ బిల్డింగ్ అద్దెకి ఇవ్వడం మాది ఆ, ఆపేశారు. ఆపేసి ఇంక ఇవ్వలేము అని చెప్పేశారు. ఇవ్వలేము అని చెప్పేసినప్పుడు మొత్తం అందరికీ కూడా ఆ బిల్డింగ్ వాడుకునే అధికారం పోయింది. మనం అనుకుంటాం, సరే ఆవిడ మీటింగ్ వాడు ఇంకో చోట పెట్టుకుంటాడులే అనుకోవచ్చును. కానీ ఒక్క క్షణం మీరు ఎప్పుడైనా ఏ మీటింగ్కి 10 రోజులు ఎళ్ళుంటే మీకు అర్థమయ్యేది ఏంటంటే, ప 12 సోపానాల కార్యక్రమాలు ఒక 100 ఒక చోట కేంద్రీకృతంగా జరుగుతున్న సందర్భం నుంచి ఎవడి మీటింగ్కి వాడు వేరే వేరే బిల్డింగ్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎంత కష్టంతో కూడుకున్న పరిస్థితితో మీరు ఆలోచించగలరు ఎప్పుడైనా ఏ మీటింగ్లో కూర్చొని లేక మీరు ఏ మీటింగ్ పెట్టుంటే. దీని గురించి చెప్తా ఎట్లా జరిగింది అని. ఎస్, మాట్లాడు. In this whole process of moving our meeting space, I got to watch and experience how something like building administration really impacted many of the other spiritual values that are expressed throughout our 12 traditions. And like most of our traditions, I can't really talk about six without talking about lots of other traditions. They're all really intertwined and dependent on each other. Again, my home group was the largest of all of these groups. And because we had the most money, many other groups were really forced to follow our lead. When that group chose a new building, a lot of other groups had to follow, even if they could have chosen to meet somewhere else. And so I watched as things like group autonomy were really compromised. Many of those discussions that were had between those groups were really disunifying. And I watched our first tradition be sacrificed over and over again. Self support was really problematic for a lot of the groups who were part of that experience. Over organization in our ninth tradition became a huge problem. Um, and in this way, we really failed over and over again to focus our discussions and our time and our spiritual efforts on the alcoholic who still suffered. సో ఇప్పుడు ఈ బిల్డింగ్ పోయింది మనకి. సో ఇంకో చోటకి వెళ్ళాలి. మేము ఒక్కళ్ళమే కాదు, అక్కడ ప్రతి 12 సోపానాల ప్రోగ్రాం కోసం కలుస్తున్న ప్రతి గ్రూపు కూడా ఇంకో చోట వెతుక్కోవాల్సి వచ్చింది. ఏమిటండి సమస్య అంటే, ఒకటే సమస్య, మా గ్రూప్ దగ్గర అందరికంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. మేము వెళ్ళి ఇంకో బిల్డింగ్ ఎంచుకున్నాం, ఇంకోటి అద్దెకు తీసుకున్నాం. మేము అక్కడ తీసుకున్నాం, మేము ఎక్కువ శాతం డబ్బు మేము ఇస్తున్నాం కాబట్టి మేము కావాల్సిన మీటింగ్ బిల్డింగ్ మేము ఎంచుకున్నాం. మా వెనకాలే తోకలాగా మిగతా వాళ్ళందరూ రావాల్సి వచ్చింది. రావా రావాలని అనుకున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా రావాల్సి వచ్చింది. మాతో పాటు వాళ్ళు కూడా ఇటు నుంచి అటు రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే, వాళ్ళ మీటింగ్లోని ఆధ్యాత్మిక సూత్రాలు పక్కన పెట్టి వాళ్ళు మా వెంట రావాల్సి వచ్చింది. మా వెంట రావడంతో ఒక్కసారిగా ఎన్ని సాంప్రదాయాలను ఉల్లంఘించామంటే, నాలుగో సాంప్రదాయాలు మన స్వయం ప్రతిపత్తి గురించి అనుకున్నాం. మా వల్ల, మా డబ్బు వల్ల వాడు మాకు కావాల్సిన బిల్డింగ్ లోకి అవతల గ్రూప్ వాడు రావాల్సి వస్తుంది అంటే వాడి స్వయం ప్రతిపత్తి ఏమైంది, వాడి స్వయం పోషకం ఏమైంది, వాళ్ళ ఐక్యత ఏమైంది, వాళ్ళ ఐక్యతను మేము దెబ్బతీసాము. ఏదైతే అవ్వకూడదని మనకి 9వ సాంప్రదాయంలో చెప్తున్నారు, ముందు ముందు చూస్తాం కదా. ఏ ఏ వ్యవస్థ వలె ఉండరాదు, ఏ ఏ వ్యవస్థీకరించబడకూడదు అని చెప్తున్నాం గట్టిగా. మరి ఇది వ్యవస్థీకరణే కదా. ఒక 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 భాగం మూవ్ అయినప్పుడు మిగతా వాళ్ళందరూ మా వెంట రావాల్సి వచ్చింది. చూడండి, ఒక ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ కదలడానికి ఆధ్యాత్మిక సూత్రాల్ని ఎన్నింటిని మేము వాటికి విరుద్ధంగా ప్రవర్తించాల్సి వచ్చింది. దీనివల్ల ఏమైందండి అంటే,
ఆధ్యాత్మిక ఒక ఆ, అస్తిత్వంగా ఉండాలి అని ఇందాకలే చెప్పుకున్నాం. ఇంకా నువ్వు బాధపడుతున్న తాగుబోతుకి సందేశాన్ని అందించాలి అనుకున్నాం. మనం ఇట్నుంచి అట్నుంచి ఎడాపెడా మనం ఆ, ఆధ్యాత్మిక నియమాల్ని ఉల్లంఘిస్తూ ఉంటే ఆధ్యాత్మిక అస్తిత్వంగా ఎలా ఉండగలం? బాధపడుతున్న తాగుబోతుకి మన సందేశాన్ని ఎలా అందించగలం? అది సమస్యగా ఎదురైంది. ఎస్ మార్త. Our clubhouse couldn't be freely discarded by our groups when it had stopped serving its purpose, and our groups couldn't be freely discarded by each other. And this is a really pivotal piece of the sixth tradition for me. I have a new home group now, and if the space in which we meet told us we couldn't meet there anymore, we just wouldn't. I know this because it's happened. We have had to move 4 times in the 4 years since COVID-19 happened. And I don't think that's a great thing, but it is a thing that's happened. And it hasn't been a big deal. It has simply been that we've found a new location to meet and updated our meeting schedules so that people can find us. And we haven't had to talk to 10 other groups about it. And we haven't had any additional contractors that we need to hire or any conflict or disunity about that. It's a pretty simple thing for us to accomplish. And so, in this way, I have gotten to learn that certain things like money and property can really be distractions and compromise our other spiritual values and our traditions if we let them take too large of a place in our home groups and in our programs. రైట్. సో దీనివల్ల నేర్చుకుంది ఏంటంటేనండి, గ్రూపులు గ్రూపులుగా ఉండగా ఒక బిల్డింగ్ కి ముడిపడిపోయాయి. అలాగే ఆ బిల్డింగ్ లో కలిసే 100 గ్రూపులు కూడా ఒకదానికొకటి ముడిపడిపోయాయి. ఇది ఎప్పుడు జరగకూడదు అని నాకు బాగా అర్థమైంది. ఇది చిన్న విషయం కాదండి. ఇప్పుడు నేను ఇంకో హోమ్ గ్రూప్ లో ఉన్నాను. ఆ తర్వాత మారాను అనమాట. ఇప్పుడు ఈ హోమ్ గ్రూప్ లో ఫలానా బిల్డింగ్ వాళ్ళు మేము ఇంకా అద్దెకి ఇవ్వలేవండి మీకు, మీరు వేరే చోటకు పోండి అంటే చాలా సులభం. అందరూ అనుకోవడం, ఇంకో చోట కలవడం, ఇంకో చోట వెతుక్కొని వెళ్ళిపోతాం. ఇది నాకు తెలుసండి. ఇంక 10 మందితో గొడవ చర్చ లేదు. ఎందుకంటే 4 సార్లు కదిలాం ఆల్రెడీ. 4 సార్లు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాం. ఎందుకు? కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని బిల్డింగుల్లో వద్దన్నారు. ఆ తర్వాత ఇంకో చోటకి వెళ్ళాం. ఎందుకంటేనండి, ఇప్పుడు చేయాల్సింది చాలా సింపుల్. మా గ్రూప్ అంతా ఏమండి ఇక్కడ కలవడానికి లేదుట, మళ్ళీ వారి నుంచి అక్కడ కలుద్దామండి ఒకరికొకరు చెప్పుకొని వెళ్ళిపోవడం, మీటింగ్ లిస్ట్ అప్డేట్ చేయడం. ఇంతే మేము చేయాల్సిన పని. ఇంకో గ్రూపులతో గొడవ లేదు, అక్కడ పనిచేసే వాళ్ళతో గొడవ లేదు, అక్కడ ఇంటికి వాళ్ళతో గొడవ లేదు. ఈ గొడవ లేకుండా ఉండడం ఎంత స్వేచ్ఛను ఇస్తుంది గ్రూప్కి, ఎంత స్వయం ప్రతిపత్తిని ఇస్తుంది అనేది నేను అనుభవించాను. దీనివల్ల తెలుసుకున్న పాఠం ఏంటంటేనండి, డబ్బు ఆస్తి వంటివి చాలా పెద్ద పాత్ర వహించడం మొదలు పెడితే గ్రూప్ వ్యవహారాల్లో మన ఆధ్యాత్మిక సందేశం తీవ్రంగా దెబ్బతింటుంది అన్నది నేను గట్టిగా నేర్చుకున్నానండి అనుభవం నుంచి. ఎస్. I think this idea of unity is really important when I think about the sixth tradition. And I will say that the most unifying experience that I have as a home group member in my home group is that I understand that everybody who's a member of my home group shares an understanding of our primary purpose. When we come to our meeting, we are going to talk about the alcoholic who still suffers and solutions to those problems as they're expressed in the 12 steps. We're probably not going to spend an inordinate amount of time talking about our building or how much money we have or don't have. My fellow home group members understand our assignment. We will show up, talk about our common problem and our shared solution to it, and make sure that the newcomers in the room have every opportunity to hear that message and recover with it. I think if newcomers came to our meetings and heard us talking a lot about things like money, property, and authority, they would get really confused about what they were here to do. Yeah.
ఇక్కడ ఈ సాంప్రదాయానికి కూడా పునాది ఏంటంటే ఐక్యత అండి. అంటే మళ్ళీ సాంప్రదాయం ఒకటో సాంప్రదాయంలో చెప్పుకున్న విషయమే ఇక్కడ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎందుకంటేనండి ఆ, నాకు నా గ్రూప్ లో నేను అనుభవించేది ఏంటంటే అందరం కూడా ఒకే ప్రధాన లక్ష్యం వైపు నడుస్తున్నాము అన్న నమ్మకం. ఐక్యంగా నడుస్తున్నాం, సమైక్యంగా నడుస్తున్నాం అనేది నా నమ్మకం. ఏం చేతంటేనండి మా గ్రూప్కి చాలా సులభం. మా గ్రూప్ ఏమనుకుంటుందంటే మనందరికీ ఉమ్మడి సమస్య ఉన్నది, ఉమ్మడి పరిష్కారం ఉన్నది. ఆ ఉమ్మడి పరిష్కారం 12 సోపానాల కార్యక్రమంలో ఉన్నది. ఇదండి మా ప్రధాన లక్ష్యం మా గ్రూప్కి. ఇది తప్ప వేరే చర్చలు ఉండవు. మేము మా బిల్డింగ్ గురించి, ఇది ఎలా ఉంది, ఈ గది ఎలా ఉంది, ఇంకో మంచి గదికి మూవ్ అయితే ఎలా ఉంటుంది, మన దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి, అదంతా చర్చ కాదండి. మన దగ్గర ఉమ్మడి సమస్య, ఉమ్మడి పరిష్కారం అంతే. ఎందుకంటే రేపు పొద్దున ఒక కొత్త మిత్రుడు మన రూమ్ లోకి వస్తే మనం డబ్బు గురించి కానీ, ఆస్తి గురించి కానీ, అధికారం గురించి కానీ, ఇటువంటి విషయాల గురించి మాట్లాడడం వింటే వాడు అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను, నేను ఏ సమస్య తీర్చుకోవడానికి వచ్చాను, ఎందులో వచ్చి పడ్డాను అన్న అనుమానం కొత్త మిత్రుడికి ఏమాత్రం రాకుండా ఉండాలి అన్నదే మా ధ్యేయం. ఎస్. The long form of our tradition talks about distinguishing between cooperating and affiliating and actual and implied affiliation. And I think that's language too that deserves a little bit of our attention and awareness. My AA group has had to cooperate with many people. We cooperate with churches where we meet, we cooperate with other AA groups, we cooperate with other 12-step programs who maybe meet in the same space that we do, but we are not affiliated with any of those entities, actual or implied. So there's actual affiliation, which would be me saying my home group, and this is hypothetical, this is not real. But if I said my home group is the Boulder County United Methodists group of Alcoholics Anonymous, that would be actual affiliation. But we could also accidentally imply affiliation. We could mistakenly make it seem like our groups or our fellowships were affiliated with any other entity, which, of course, we learned in a third tradition, we are not ever. We're not affiliated with any of our other 12-step programs that use similar or the same steps as we do. We're not affiliated with any other religious organizations. We have no actual affiliation. And so when I speak as an AA member, even in an open meeting of AA, I try to be very careful never to accidentally make it seem like my group or Alcoholics Anonymous might be affiliated with any other entity because we are not. And it's all well and good for me to say that I don't speak for AA, but it's really not a fair assumption that people can really understand that. I just assume that when people listen to me talk, they believe that I speak for Alcoholics Anonymous and that I have to be very responsible as a result of the things that I say. యా. ఇప్పుడు ఈ వివరణాత్మకంగా మనం ఈ సాంప్రదాయం చదువుకున్నప్పుడు అనుబంధీకరణ ఉండకూడదు అని చదువుకున్నామండి. సో కొన్ని చోట్లేమో మనం ఇతర సంస్థలతో సహకరిస్తాము అని చెబుతుంది. ఓకే. సహకారం వేరు, అనుబంధీకరణ వేరు. ఇదే డిన్ని కూడా రాసినట్టున్నాడు చాట్లో చూసుకోండి. సో మనం ఇతర సంస్థలతో సహకరించవచ్చు. మనం వైద్య వైద్యులతో సహకరిస్తాం, అలాగే ఇంకోళ్ళతో సహకరించు, మనకు సహాయపడే వాళ్ళకి, ఆల్కహాలిక్ మంచి జరిగే వాళ్ళతో సహకారం చేయొచ్చు. అట్లాగే మనం వేరే 12 సోపానాల ప్రోగ్రాంలు ఉండొచ్చు, ఏఎన్ఏకి సహకరించవచ్చు. కానీ అనుబంధీకరణ ఉండకూడదు అన్నట్టు. ఆ అనుబంధీకరణ నిజమైంది అవ్వచ్చు, అది స్పష్టంగా మన పేరులో తెలియచ్చు, లేకపోతే సూచించబడింది అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఫలానా సంస్థకి మాకు సంబంధం ఉంది అనేలాగా ఎప్పుడు మాట్లాడకూడదు.
అది ఒక మతపరమైన సంస్థ అవ్వచ్చు, లేకపోతే వేరే పనులతో పనుల కార్యక్రమం అవ్వచ్చు. ఇది ఓపెన్ మీటింగ్ లో కూడా చాలాసార్లు మనం మాట్లాడేదంతా మాట్లాడేసి ముందో వెనకో తోక తగిలిస్తాం. ఏమిటంటే ఇదంతా నా నా వ్యక్తిగతమైన అభిప్రాయం అండి. ఇది అభిప్రాయం కాదు. నేను ఏకి స్పోక్స్ పర్సన్ కాదు, ఏ తరఫున మాట్లాడట్లేదు నేను అని చెప్పేస్తాను. కానీ అది చెప్పేస్తే సరిపోదండి. అంత చెప్పిందంతా చెప్పి ఒక్క ముక్క చెప్పేస్తే ఆ, చేతులు కడిగేసుకోవడం అయిపోదు పని. ఎందుకంటే వచ్చిన వాళ్ళు, మీటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరో, వాళ్ళకి అసలు మన గురించి తెలుసో తెలీదో, మనం ఏమనుకొని ముందుకెళ్ళాలంటే వాడికి మన గురించి ఏమీ తెలీదు, నేను ఏ తరఫున మాట్లాడట్లేదు అన్న వాక్యం వాడికి అర్థం అవ్వలేదు అనుకోండి. అయితే నా వ్యవహారంలో కానీ, నా మాటల్లో కానీ, నా సూచనలలో కానీ, వేరే మరి ఏ వ్యవస్థలు కానీ, ఏ ఆ, సంస్థలు కానీ వాటితో నాకు ఏమాత్రం అనుబంధం ఉంది అన్న సూచన కూడా రాకూడదు. రాకుండా ప్రవర్తించడం నా బాధ్యత ఈ సంప్రదాయం ప్రకారం. అట్లా మెలగాలండి ఏలో ఈ సంప్రదాయాన్ని పూర్తిగా మనం అవలంబించినట్టయితే. మార్త. I don't know if you experience this in your community, but here this can be particularly difficult with professional treatment facilities, many of which engage with some of the principles expressed in Alcoholics Anonymous. For instance, there are many treatment facilities here that will insist that their patients and clientele take some or all of the 12 steps throughout the course of their treatment. And in this way, from the treatment center's side, there is implied affiliation with Alcoholics Anonymous. It is not AA's work to do to police that behavior on their behalf, but it is my work to do as an AA member to be clear that that affiliation does not exist, so that when I speak with an AA, I don't actually accidentally perpetuate that. And so being clear with my message that AA doesn't have treatment facilities, we don't do that. That's a professional thing. Those are not AA rehabs. Is very, very important that I'm simply clear about the way that I speak about that so that I don't make that type of misunderstanding any worse in our community. యా. మీ దేశంలో ఎలా ఉందో నాకు సరిగ్గా తెలియదండి, అవగాహన లేదు. ఇట్లా వచ్చి మాకున్న ఒక విషయం ఏంటంటే ఆల్కహాలిజం అనే జబ్బుకి చికిత్సా సంస్థలు ఎన్నో ఉన్నాయండి. వీటిని రీహాబ్స్ అని కూడా అంటుంటాం. మన దగ్గర కూడా రీహాబ్లు ఉన్నాయి. అయితే ఈ రీహాబ్లో చికిత్సలో భాగంగా ఒక రీహాబ్ వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకి సోపానాల కార్యక్రమాన్ని పరిచయం చేయొచ్చు. ఒకటి, రెండు, మూడు సోపానాలు చేయించవచ్చు కూడా అక్కడ ఉన్నవాళ్ళు, రీహాబ్లో ఉన్న వాళ్ళతో. అంటే మనకు నచ్చినా నచ్చపోయినా వాళ్ళు ఏతో అనుబంధాన్ని పెడుతున్నారు, సూచిస్తున్నారు, బలంగానే సూచిస్తున్నారు. మనం మన పని ఏంటి, మన వైపు నుంచి, ఏ వైపు నుంచి ఒకటి, ఆ ఫలానా రియాబ్ లో సోపానాలు కరెక్ట్ గా చేస్తున్నారా, చేయించట్లేదా అన్నది మనకి సంబంధం లేదండి. అసలు మనకి వాళ్ళకి సంబంధం లేదు, మొదటి విషయం. రెండో విషయం, మన వ్యవహారంలో కానీ, మన మాటల్లో కానీ, మన షేరింగ్ లో కానీ, మన మీటింగ్ లో కానీ స్పష్టంగా తెలియాల్సిన విషయం ఏంటంటే మనుషులకి ఏకి ఏ విధమైన రీహాబులతోనూ సంబంధం లేదు. ఏ తన సొంతగా రీహాబులు నడపదు. రీహాబ్ నుంచి వ్యక్తి ఏకి వస్తే అది వేరే విషయం. అది వాళ్ళు స్వచ్ఛందంగా రావచ్చు. ఎటొచ్చి రీహాబ్లో జరుగుతున్న సోపానాల కార్యక్రమం కనుక జరుగుతూ ఉంటే దానికి ఏ కార్యక్రమానికి, మనం నడుపుకునే కార్యక్రమానికి సంబంధం ఉండనక్కర్లేదు. ఉన్నట్టుగా మనం ఏమాత్రం సూచన కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకూడదు. ఇది ముఖ్యమైన విషయం అండి. ఎస్ మార్త. I think a lot about, as an AA member, about
being diverted from my primary spiritual aim as an individual. And remember, our fifth tradition asked us to reflect on what my primary purpose is as a recovered person. And again, I think that mine is to be of maximum use to God and the people around me. Being recovered from alcoholism, um, I take this primary purpose really seriously. I think my life depends on that. It's the only way I can explain the anomaly of being a drunk who recovered, right? Because most of us don't. That's just the way that it is. And so I have some spiritual questions that I ask myself in the framework of the sixth tradition about how and where I might be being diverted from my primary spiritual aim because of problems of money, property, authority, or over administration. ఉమ్. ఇప్పుడు వ్యక్తిగతంగా చూసుకుంటే ఈ సాంప్రదాయాన్ని నేను ఎట్లా అర్థం చేసుకున్నానంటేనండి, ఇందాక చెప్పాను కదా ఏదో సాంప్రదాయం విషయంలో నాకు ఒక వ్యక్తిగతంగా నా ప్రధాన లక్ష్యం ఏంటి అని ఆలోచించుకోవాలి. అది కూడా ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించుకోవాలి అని ఇందాకలు సూచించాను. నా మటుకు నేను నా ప్రధాన లక్ష్యం దేవునికి, నా చుట్టుపక్కల వాళ్ళకి పనికి రావాలి. ఐ షుడ్ బి యూస్ఫుల్ అని చెప్పాను మీకు. ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని ఉపయోగించుకొని ఒకటి రెండు ప్రశ్నలు నన్ను నేను ఆరారా అడగాల్సిన, నన్ను నేనే ప్రశ్నించుకోవాల్సిన విషయం ఉంది. ఏంటంటే, నన్ను నా ప్రధాన లక్ష్యం నుంచి డబ్బు కానీ, ఆస్తి కానీ, ఖ్యాతి కానీ, అధికారం కానీ ఇటువంటి విషయాలు నన్ను మరలిస్తున్నాయా? నన్ను పక్కదారి పట్టిస్తున్నాయా? నన్ను అడ్డగిస్తున్నాయా? నాకు అడ్లుగా తయారవుతున్నాయా అవి అని నన్ను నేను ప్రశ్నించుకొని, ఒకవేళ అవి నాకు అడ్డగిస్తున్నాయి అన్న భావన కించిత్ మాత్రమైనా కలిగినా వాటిని తప్పించుకొని వాటిని పక్కన పెట్టి నా ప్రధాన లక్ష్యాన్ని నిటారుగా దాని వైపే కేంద్రీకృతమైన భావంతో ముందుకు సాగడం అత్యవసరం. లేకపోతే ఆధ్యాత్మిక మనిషిగా ఆధ్యాత్మిక ప్రగతి పూర్తిగా చెడిపోతుందండి నాది. ఇది ఆరో సాంప్రదాయం నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎస్ మార్త్. On what human things am I placing an undue reliance where I might otherwise rely on God? Where might I have formed a fallible material dependency for my sobriety and for the maintenance and growth of my spiritual condition? Have I placed undue reliance on my sponsor or on my sponsorship lineage, on my social circle, on the space where my home group meets or how many people attend it, on my personal financial position, on my service titles in Alcoholics Anonymous? Might I have some delusional ideas about conditional happiness? I would feel okay if only. These are questions that I have to assess for myself when I look at my spiritual well being with respect to the sixth tradition. యా. సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, నేను భగవంతుని మీద ఆధారపడాలి అన్నది ఈ ఆధ్యాత్మిక పథానికి, మనం 12 సోపానాల ఆధ్యాత్మిక పథానికి పునాది అయితే, మనుషులు సృష్టించుకున్న ఈ ప్రపంచంలో విషయాలు నన్ను పక్కదారి పట్టిస్తున్నాయా అని నిరంతరం మనం అప్రమత్తంగా ఉండాలి అని చెబుతున్నారు. నేను నా స్పాన్సర్ మీద అతిగా ఆధారపడుతున్నానా? ఎందుకు? స్పాన్సర్ కూడా మనిషే, స్పాన్సర్ దేవుడు కాదు. నా స్పాన్సర్షిప్ లినియేజ్ అంటే నా స్పాన్సరు, నా గ్రాండ్ స్పాన్సరు, స్పాన్సర్ వాడు ఎవడో చాలా గొప్పవాడు, అలాగే వెతుక్కుంటూ పోతే ఎవడో చాలా పెద్దవాడు జరుగుతాడు. ఓకే, సో అంటే ఈ స్పాన్సర్ కూడా మనం ఒక కుటుంబం లాగా, ఒక ఇంటి పేరు లాగా దాని మీద ఆధారపడుతున్నాను. లేకపోతే సంఘంలో నా పరిస్థితిని బట్టి నేను చాలా గొప్పవాడినా, నేను నా వ్యాపారం ఏంటి, నా దగ్గర డబ్బు ఉందా,
లేకపోతే మన మీటింగ్ ఎక్కడ మీట్ అవుతుంది? బస్తీలో మీట్ అవుతుందా, బంజారా హిల్స్ లో మీట్ అవుతుందా? దాని గురించి నేను చాలా విర్రవీగుతున్నాను. అలాగే నా మీటింగ్కి ఎవరు వస్తున్నారు? గొప్ప వాళ్ళు కార్లలో వస్తున్నారా, స్కూటర్ల మీద వస్తున్నారా, అని నడుచుకుంటూ వస్తున్నారు? ఇదంతా ఆవిడ చెప్పలేదు, నేను మనకు అన్వయించి చెప్తాను. ఎటు వచ్చి ఆవిడ చెప్పిన విషయం ఇది. రైట్. నా నా వ్యక్తిగతంగా నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, నా బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, లేకపోతే నేను నా గ్రూప్కి చైర్పర్సన్, లేకపోతే జిఎస్ఆర్, లేకపోతే మరొకటి, నా టైటిల్ ఏంటి, అది పట్టుకొని వేలాడుతున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు నా ముఖ్యమైన సమస్యకి పునాది ఏంటంటే, ఇది ఒక్కటి ఉంటే నా జీవితం బాగుండు అనుకొని చాలా ఏళ్ళు గడిపాను. ఇది ఒక్కటి ఉంటే అని. ఆ ఇదొకటి అన్నవన్నీ కూడా మనుషులు సృష్టించిన ప్రపంచంలోనివే. అవన్నీ పక్కన పెట్టి నేను దేవుని మీద ఆధారంగా ఆయన ఒక్కడిని పట్టుకొని నడుస్తున్నానా లేదా, ఇది ఈ దారి మీద నన్ను పక్కదారి పట్టకుండా తిన్నగా నడిపించేది ఈ సాంప్రదాయం. ఎస్. When I drank, I had a lot of delusional ideas about how money, property, and authority were going to make me okay. And how if I only had the approval of such and such person, that would mean that it wasn't that bad. Or about how I could buy my way into a little bit of sanity, or about how if everybody would just do things the way that I said that they should, then everything was going to be all right. And I was going to be able to drink successfully and without consequence. And so money and things and image management were going to allow me to exist in the world and continue to drink. And none of that was ever true for me, nor would I have been magically capable of controlling and managing my drinking, even if it had been. And so it goes for our home groups. We need only a reliance on God and each other, and less money, property, authority, prestige, um, in order to carry our message effectively, right? We simply need each other and a reliance on God. సో ఇందాక చిట్ట చివరి చెప్పిన ముక్కే కొంచెం విపులీకరిస్తున్నారండి. ఏమన్నారంటే, నేను పూర్వాశ్రమంలో డబ్బు వెనకాల, ఆస్తి వెనకాల, హోదా వెనకాల, ఖ్యాతి వెనకాల చాలా పరిగెట్టానండి. అండ్ నాకు ఎప్పుడు ఏమనిపించేదంటే, ఇంకొంచెం హోదా, ఇంకొంచెం డబ్బు, ఆ ఫలానా పదవి, ఇంత డబ్బు, లేకపోతే ఇంకోటి, లేకపోతే మరొకటి, ఇంత అధికారం, ఇవి ఉంటే నా జీవితం బాగుండు అన్న భావంతోనే ముందుకు సాగుతూ ఉన్నాను నేను పూర్వాశ్రమం. కొన్నిసార్లు ఇంత డబ్బు పడేస్తే నాకు ప్రశాంతత వస్తుంది, బుర్ర తినగా పనిచేస్తుంది అని కూడా అనుకున్నా. లేకపోతే నేను అన్నట్టు ప్రపంచం అంతా ప్రవర్తిస్తే అసలు ఎంత బాగుండు, ఈ విధవులంతా కలిపి నన్ను దెబ్బతీస్తున్నారు కాబట్టే కదా నేను ఇలా తాగుబోతులా ఇలా చేస్తున్నాను అని కూడా చాలాసార్లు ఏడుస్తూ పక్క వాళ్ళ మీద ఏడుస్తున్నా. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరూ నేను చెప్పినట్టు ప్రవర్తిస్తే, నేను అంటే నా నియంతృత్వం కింద ఉంటే, నేను పర్యవసానాలు లేకుండా తాగొచ్చును. అది నాకు ఇబ్బంది పరిచింది ఏంటంటే, నేను తాగుడు వల్ల వచ్చిన పర్యవసానాలు. ఎటు చిట్ట చివరికి ఏలోకి వచ్చాక తెలుసుకున్న విషయం అంటే, డబ్బు కానీ హోదా కానీ ఇవన్నీ ఇందాక చెప్పినవి ఏవి కూడా నన్ను సోబర్ చేయలేకపోయాయి సరి కదా, నాకు ఆనందాన్ని ఇవ్వలేకపోయాను. ఇది ముఖ్యం. రెండు, నా అంతటి నేను మందు మానగలిచానా, మద్యపానం? నో, నా వల్ల కాలేదు. ఇప్పుడు మనకేదైతే ఇవన్నీ తెలుసుకున్నామో మన గురించి మనం, మన గ్రూప్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో గ్రూప్ స్వస్థతతో ఉండాలి, గ్రూప్ సందేశాన్ని మోస్తూ ఉండాలి. అంటే గ్రూప్ కూడా ఇవన్నీ అట్లే, ఈ డబ్బు, ఖ్యాతి, హోదా, ఆస్తి పాస్తి వగేరా వగేరా వగేరా, దేవుని మాత్రం పట్టుకొని నడిస్తేనే గ్రూప్ కూడా స్వస్థతా సందేశాన్ని అందించగలదు. ఎస్ మార్తా. Today, I believe strongly that the depth and weight of our message of recovery stands on its own merit in Alcoholics Anonymous. Our recovery is self supporting, regardless of where we meet, or how much money we have, or how many people are in the room, or the name of our group, or the entity that manages its meeting space. And regardless of the external conditions of my life, money, property, and authority,
I believe that I can continue to fulfill my primary purpose to help another alcoholic to a solution to their hopeless state of mind and body that they in turn can help still others. So that's how I like to think about the sixth tradition. I want to make sure I'm leaving plenty of time for Q&A. So that's most of what I have to share about those. And I'll let Ramana translate that last little bit. థ్యాంక్ యూ. సో ఇవాళ నేను నమ్ముతుంది ఏంటంటే ఇవాళ మనం ఏ పరిస్థితిలో ఉన్నామంటే ఏ స్వస్థత కార్యక్రమం దానికి అదే సాటి. అది ఏ తాగుబోతైనా మన దగ్గరికి వచ్చి మన స్వస్థత సందేశాన్ని అందించుకొని మన సూచనలను పాటిస్తూ జీవితాన్ని గడిపితే సుఖ సంతోషాలతో ఉండగలరు, తాగుడికి దూరంగా ఉండగలరు అన్నది ప్రోగ్రామే చెప్తుంది. దానికి నేను తాకీదు ఇవ్వక్కర్లేదు. ఇంకో విషయం కూడా నాకు తెలుసండి. నా బాహ్యమైన పరిస్థితులు ఎట్లాగైనా ఉండనివ్వండి, నా దగ్గర డబ్బు ఉండేవండి ఉండిపోవండి, నా బట్టలు ఇలా ఉండేవండి అలా ఉండేవండి, ఉద్యోగం ఇలా ఉండేవండి అలా ఉండేవండి, ఏమైనా అవ్వచ్చు, నేను స్వస్థతతో ఉండగలను. డబ్బు ఉన్నా ఉండకపోయినా, ఇవేమి ఉన్నా ఉండకపోయినా. రెండు, అవి ఉన్నా ఉండకపోయినా నేను స్వస్థతతో ఉంటే, ముందు నేను ఆరోగ్యంగా ఉంటే కొత్త మెథడికి స్వస్థత సందేశాన్ని అందించుకోవాలి. ఇది నాకు విదితంగా తెలిసిన విషయాలు ఏఐలో. ఇక్కడితో ఆపుతానండి, ఎందుకంటే ప్రశ్నోత్తరాలకి కొంచెం టైం ఉంచుదామని అనుకుంటున్నాను. ఇక్కడితో నేను చెప్పదలుచుకుంది ఈ రెండు సంప్రదాయాల గురించి ముగిస్తున్నాను. కార్తీక్, ఐ థింక్ యూ కెన్